అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెన్ను సుశీలారామం గారు రచించిన కన్నవాళ్ళు అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా సుగుణ, నేనలా సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. కాస్త నా కండువ ఇలా అందుకుంటావా? మెల్లగా లేచి నిలబడ్డాడు రామనాథం. లోపల నుండి కండువా తెచ్చి తండ్రికిచ్చింది సుగుణ. అతను వీధిగుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికెళ్ళింది. ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు కక్కుతున్నట్టుగా ఉంది. కాలి మడమ దగ్గర, బొటనవేలి దగ్గర అరిగిపోయి చిల్లులు పడి ఉన్న జోళ్లు రామనాథం పాదాల్ని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది. పైకండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ ఫర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బారాయుడింటికి చేరాడు. స్నేహితుడిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లాడు సుబ్బారాయుడు. రారా, ఇలా కూర్చో. ఏంటి మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? ఒంట్లో గాని బావుండలేదేమిట్రా? ఒంట్లో కాదురా, ఇంట్లో బావుండలేదు. ఒరే సుబ్బారాయుడు, నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం లేచొస్తోంది. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒరే, కాసిని మంచినీళ్లు తీసుకురారా. స్థిమితంగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం. ఒట్టి మంచినీళ్లు కాదురా, ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది. అమ్మా స్వర్ణ, రామనాథం వచ్చాడు. వాడికి నాకు టిఫిన్ పట్టురామ్మా. రామనాథం పక్కనే కూర్చున్నాడు సుబ్బరాయుడు. అమ్మాయి రాత్రి వచ్చిందిరా. అల్లుడు క్యాంప్ వెళ్ళాడు. రావడానికి వారం రోజులు పడుతుందట. ఒక్కత్తి పిల్లలతో ఉండలేదని రాత్రి తీసుకొచ్చి అమ్మాయిని పిల్లల్ని ఇక్కడ దింపి వెళ్ళాడు అల్లుడు. ఇంతలో లోపల నుండి ముద్దులు మూటగడుతున్న పసిపిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ అరుస్తూ వచ్చి సుబ్బారాయుడు ఒడిలో చేరిపోయారు. వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దాడాడు సుబ్బారాయుడు. ఇంతలో స్వర్ణ ట్రేలో టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్లు తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. నమస్తే మామయ్య గారు, బావున్నారా? సుగుణ ఏం చేస్తోందండి? మీతో తీసుకురావాల్సింది అడిగింది స్వర్ణ. క్షణకాలం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామనాథం. మహాలక్ష్మిలా కలకళ్లాడుతోంది స్వర్ణ. వెంటనే తన కూతురు సుగుణ కళ్ల ముందు కదిలి నీరసంగా నవ్వాడు. ఏం చేస్తుందమ్మా, దానికి ఆ ఇంటి చాకరీతో క్షణం తీరదు. నువ్వొచ్చినట్టు తెలిస్తే ఎంత పనున్నా తీరిక చేసుకొని వచ్చేస్తుంది. రేపు పంపిస్తానమ్మా. టిఫిను, కాఫీ తీసుకున్నాక స్నేహితులిద్దరూ బయటికి బయలుదేరారు. అమ్మా స్వర్ణ, మేమలా పార్కు దాకా వెళ్ళొస్తాము. ఈ శిశింద్రిలిద్దరినీ మాతో పంపిస్తావా? అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు. వద్దు నాన్న, మిమ్మల్ని అక్కడ స్థిమితంగా కూర్చోనివ్వరు. ఒరే చిట్టి, బుజ్జి, ఇలా వచ్చేయండమ్మా. మనం ఇప్పుడు కన్నబాబు బర్త్డేకి వెళ్ళొద్దు? ముందు బిక్కమొహాలేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి దగ్గరికి వచ్చేశారు. తాతయ్య, మీతో మేం రాము. కన్నబాబు బర్త్డేకెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాడి కేకులు, చాక్లెట్లు తెచ్చుకుంటాము. మీరు వెళ్ళిపోండి. స్నేహితులిద్దరూ పార్కులో బెంచి మీద కూర్చున్నారు. ఒరే రామనాథం, ఏమిట్రా విశేషాలు? చెల్లెమ్మ ఆరోగ్యం ఎలా ఉంటోంది? తప్పు చేసిన వాడ్లా తలదించుకున్నాడు రామనాథం. ఏంట్రా, సమాధానం చెప్పవే? రెట్టించాడు సుబ్బారాయుడు. రామేశ్వరిని లేడీ డాక్టర్కి చూపించాలిరా. చేతిలో చిల్లి గవ్వలేదు. అందుకే నీ దగ్గరికొచ్చాను. మాటలు కూడదీసుకుంటూ చెప్పాడు రామనాథం. ఆశ్చర్యంతో సుబ్బారాయుడు నోటంట మాట రాలేదు. కాసేపు రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము, జాలి కలుగుతున్నాయి అతనికి. నోరిప్పి అతనితో మాట్లాడడానికి కూడా మనస్కరించలేదు సుబ్బారాయుడికి. స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని. ఒరే సుబ్బారాయుడు, నువ్వు నన్ను మనసులో ఎంత చేదరించుకుంటుంది నాకు తెలుసురా. కాని ఏం చెయ్యని చెప్పు? అంతా విధి ప్రేరణ. మనం నిమిత్తమాత్రులం. చాలే, నోర్మి ఇంకా. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు సుబ్బారాయుడు. అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకి నెడతావే? ఏడాదికో కాన్పు అవుతూ ఉంటే నీ భార్య ఎంతకాలం బ్రతుకుతుందనుకున్నావు? పోయినవాళ్లు పోగా 5 సంతానం మిగిలారు. వాళ్ళు సరిపోరా నీకు? అయినా మనవల్ని ఎత్తాల్సిన ఈ వయసులో మీ ఆవిడ్ని పురిటి మంచం ఎక్కిస్తున్నావు. నీకు సిగ్గుగా లేదట్రా? దేనికి నోరిప్పలేదు రామనాథం.
అతన్నలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు గుమ్మరించినట్టు చప్పున తగ్గిపోయాడు సుబ్బారాయుడు. ఒరే రామనాథం, ఏమిట్రా ఇది? నీకెన్నిసార్లు చెప్పాన్రా పిల్లలు కలక్కుండా ఆపరేషన్ చేసుకోమని? కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ దరికి చేర్చలేదనుకుంటుంటే మళ్లీ కొత్తగా అదనపు బరువుల్ని నెత్తికెక్కించుకుంటున్నావా? పిల్లల్ని కనే వయసారా మంది? పెళ్లికెదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే నువ్విలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా? అయినా నా కంఠశోషగాని నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒకటే. ఏనాడు నా మాట వినిపించుకున్నావు గనక. కాని ఏ మనిషికైనా కొంతవరకే బరువు బాధ్యతల్ని మోయగలడు. మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే. శక్తికి మించిన బరువుల్ని నెత్తికెత్తుకున్నామా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు నువ్వలాంటి తెలివిమాలని పనే చేస్తున్నావు. అతడి 2 చేతులు పట్టుకొని బాధపడ్డాడు రామనాథం. ఒరే, నిజంగా నేను పరమ మూర్ఖుణ్ణిరా. చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా కూతురి జీవితం పాడు చేశాను. ఇప్పుడేమనుకుని ఏం లాభం? నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాంటి మెట్ట వేదాంతం చెబుతుంటేనే నాకు తిక్క రేగుతుంది. ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేతల్లో చూపించు. ఇప్పటికే నీకు నేను అరిగిపోయిన రికార్డులా చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇంక నీకు ఏదీ చెప్పే ఓపిక నాకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా తగలడు. ఇదిగో ఈ 500 నీ దగ్గరుంచు. జేబులోంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బారాయుడు. ఆ రోజు తనకి భోజనం వడ్డిస్తున్న కూతురు సుగుణను చూసే కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది. కళతప్పిన ముఖం, శుష్కించిన శరీరం, మాసిపోయిన అతుకుల బొంతలాంటి చీర, వేలిముడి, నిండా 25 ఏళ్లు లేని సుగుణ 50 ఏళ్లదాన్లా ఉంది. ఆమె ఈడుదైన సుబ్బారాయుడు కూతురు స్వర్ణ రామనాథం కళ్ల ముందు కదిలింది. సుబ్బారాయుడు రామనాథం మంచి స్నేహితులు. ఒకే ఈడువాళ్లైన తమ కూతుళ్ళిద్దరికూ 6 నెలలు ఇంచుమించులో పెళ్లిళ్లు జరిపించారు. ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బారాయుడు రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు. 2 కుటుంబాల వాళ్లు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా, ఎవరు ఎలా పోయినా కాలం ఆగదు కదా. సంవత్సర కాలం గిర్రున తిరిగొచ్చేసింది. ఈలోపు తన కూతురి పరిస్థితంతా వివరిస్తూ పేపర్లో ప్రకటనిచ్చాడు సుబ్బారాయుడు. అందుకిష్టపడి స్వర్ణను పెళ్లాడతానంటూ వచ్చిన ఆదర్శ భావాలు గల యువకుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు. సుగుణ జీవితం నాశనం చెయ్యొద్దని, ఆమెకు పునర్వివాహం చెయ్యమని, వరుణ్ణి తాను వెతికి తెస్తానని ఎంతగానో నచ్చచెప్పాడు రామనాథానికి సుబ్బారాయుడు. తాడెత్తున లేచాడు రామనాథం. అతడి ఆలోచన మరోలా ఉంది. కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకు మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని, ఆ పునర్వివాహాన్ని అందంగా ఎన్నో అబాండాలు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురు పెళ్లి విషయంలో మరెవ్వర్నీ నోరెత్తనివ్వలేదు. ఏటేటా కాన్పులతో రోగిష్ఠుదైన భార్య, గంపెడు సంసారం, ఆదాయానికి మించి అడ్డు అదుపులేని ఖర్చులు పెరగటంతో ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం కూతురు గురించి దిగులు పట్టుకుంది అతనికి. స్వర్ణలాగా కలకల్లాడుతూ నవ్వుతూ తుల్లుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో ఖచ్చితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు. తను తన భార్య ఎంతకాలం బ్రతుకుతారు? ఆనక సుగుణ పరిస్థితి, మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి? వయసులో ఉన్న పెద్ద కూతురు కళ్ళెదుట కట్టెలా తిరుగుతూ ఉంటే వయసుడిగిన తాము ఏటేటా పిల్లల్ని కంటున్నారు. ఎంత సిగ్గుచేటు! పైకి చెప్పకపోయినా సుగుణ మనసులో తమని ఎంత చేదరించుకుంటుందో. దీనికేదో పరిష్కారం ఆలోచించాలి. ఆలోచిస్తూనే రామనాథం భోజనం అయ్యిందనిపించి లేచి చేతులు కడుక్కొని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరికి వెళ్లాడు. భర్తను చూసి నీరసంగా లేచి కూర్చుంది జానకమ్మ. ఏమండి, ఈ వేవిళ్ల బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి. మంచినీళ్లు తాగినా ఇమట్టం లేదు. డాక్టర్ దగ్గరికెళ్తే ఏదన్నా మందో మాకో ఇస్తారు. డాక్టర్ దగ్గరకు నన్నెప్పుడు తీసుకెళ్తారండి? భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం. జానకి, నిన్నిప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను గాని ఆ విషయం అలా ఉంచు. నీకో మాట చెప్పాలనుకుంటున్నాను జానకి.
మన సుగుణకు ఎవరినైనా మంచి వరును చూసి వివాహం జరిపిద్దాము. వంటగదిలో ఉన్న సుగుణ చెవిన పడ్డాయి ఆ మాటలు. ఆమె హృదయం చిత్రంగా స్పందించింది. మనసు విహంగమై తేలిపోసాగింది. అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవటం ఎంతో మూర్ఖత్వం అనిపిస్తుందే. వాళ్ల స్వర్ణను చూసి మన సుగుణను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో. కలకల్లాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లాపాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులారా పాడు చేశాము అనిపిస్తోంది. సాయంత్రం సుబ్బారాయుడి దగ్గరికెళ్ళి ఎవరైనా మంచి కుర్రాడిని చూడమని చెబుతాను. భర్త మాటలింకా పూర్తి కాకుండానే అతని మీద గయ్యమంటూ లేచింది జానకమ్మ. చాలే చెప్పొచ్చారు గాని ఊరుకోండిక. ఎవరైనా వింటే నవ్విపోవడమే కాక మన ముఖాన ఊస్తారు. మొగుడు చచ్చిన ముండమోసి ఇంతకాలం అయ్యాక దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారా? ఇలాంటి పని మన ఇంటా వంట ఉందా? నలుగురిలో తలెత్తుకు తిరగాలని లేదా మీకు? అదీకాక దానికి పెళ్లి చేసి టింగు రంగామంటూ అత్తగారింటికి పంపిస్తే ఈ కొంపలో చాకరీ ఎవరు చేస్తారు? మీ పిల్ల పిశాచాల్ని ఎవరు సాకుతారు? మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి మాటెత్తారా నేను నూతులో దూకి చేస్తాను. జాగ్రత్త. తల్లి మాటలు సుగుణనెత్తిన పిడుగుల్లా పడ్డాయి. గబగబా వంటగదిలో పని ముగించుకొని పెరట్లోకెళ్లి మామిడి చెట్టు నీడలో ఉసూరుమంటూ చతికిలబడింది. ఆమె మనసు పరిపరి విధాలా పోతోంది. తండ్రి తనకు పెళ్లి చేస్తానంటుంటే తల్లి అలా అంటుందేమిటి? తన సుఖం కంటే కూడా ఆమెకి ఇంటి చాకరీ, పిల్లల చాకరీయే ముఖ్యమన్నమాట. తను పెళ్లి చేసుకుని సుఖపడకూడదు. ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీతంబత్తం లేని పని మనిషిలా వెట్టి చాకరీ చేస్తూ బతుకు తెల్లార్చుకోవాలి. తనకింకి జన్మలో సుఖపడే యోగం లేదు. స్వర్ణలాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా బతకాలి అనుంది. కాని ఇంట్లో ఎవరూ తన పెళ్లి ఊస ఎత్తరు. ఆఖరికి సిగ్గు విడిచి తనకు పెళ్లి చేసుకోవాలనుందని తల్లితో తన మనసులోని మాట చెప్పుకుందాం అనుకుంటోంది ఈ మధ్య. ఇంతలోకే తండ్రి తన పెళ్లి మాట ఎత్తితే ఎంతో పొంగిపోయింది. కాని తల్లి ఆంతర్యం ఇలాంటిదని తన కలలో కూడా ఊహించుకోలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్నతల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని, ఆఖరికి ప్రాణాన్నైనా పనంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది. కాని తనకు పుట్టిన పిల్లల్నే తమకు ఆహారంగా తినే ఒక రకం పాము జాతి ఉందని తనెప్పుడో చదివింది. అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది తను. కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు. తను మాత్రం ఏటేటా బాలింత చూలింత కావచ్చు. చిచ్చి, ఆమె అసలు ఆడదేనా? తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగానన్నా తన బాధనర్థం చేసుకోలేకపోతుందే. ఇంక తన బతుకింతేనా? తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడ్చి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ. ఆ రోజు స్వర్ణ దగ్గరికి వెళ్ళింది సుగుణ. స్నేహితురాల్ని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ. ఇదేంటే సుగుణ, నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంట్లో తీరికలేనన్ని పనులు ఎన్ని ఉన్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి కదా. ఈ మధ్య నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చిందే? మరీ విశ్రాంతనేది లేకుండా అన్ని పనులు నెత్తినేసుకొని చేస్తున్నావా ఏమిటి? నువ్వు మనిషివే, మిషన్వి కాదు. ఎలాంటి మిషనైనా అదే పనిగా పనిచేస్తూ ఉంటే ఏదో నాటికి ట్రబులొచ్చి మూల పడుతుంది. ఆ విషయం తెలుసుకో. స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగుణలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారి పెళ్లిబుకి పైకి తన్నుకొచ్చేసింది. రెండు చేతులతోటి ముఖాన్ని కప్పుకొని భోరుమంది. కంగారు పడిపోయింది స్వర్ణ. చప్పున సుగుణ్ణి తన దగ్గరకు తీసుకుని ఆమె తల నిమిరింది. చచా, ఏమిటి ఇది? ఎప్పుడు లేంది ఎందుకిలా ఏడుస్తున్నావు? అసలేం జరిగిందే? ఇంట్లో ఏమన్నా గొడవ? నాతో చెబితే నాకు తోచింది చెప్తాను. ముందా ఏడు పాపు ఆపు. స్వర్ణ ఓదార్చటంతో తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ. సుగుణ, నీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, అన్నీ నువ్వే వడ్డించుకోవాలి. ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి. అర్థం చేసుకున్నావు అనుకుంటాను. నీ తల్లిదండ్రులు నీకలాంటి సదవకాశాన్ని అందించలేదు. అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో మేలు చేస్తారని ఎదురుతెన్నెలు చూడటం ఒట్టి అవివేకం. ఎవరి జీవితం వాళ్లదే. మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకా బాధ మనం అనుభవిస్తాం కాని మరొకళ్ళు పంచుకోరు కదా. అలాగే ఎవరి సుఖం వాళ్లే వెతుక్కోవాలి.
ఎక్కడైనా భోజనానికి వెళ్ళామనుకో, అందరితో పాటు మనము కూర్చుంటాము. మన వరకు వచ్చేసరికి విస్తళ్ళు అయిపోతాయి. అది తెచ్చివేయడానికి వెళ్లిన మనిషి ఎంతకీ రావటం లేదు. మన కోసం అందర్నీ అలానే వదిలేకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తళ్లలోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చొరవగా మనమే వెళ్లి విస్తరి తెచ్చుకుంటేనే అందరితో సమానంగా మన విస్తర్లోని వడ్డన జరిగి భోంచేయగలుగుతాం. నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ. సూచనప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చి వదిలింది స్వర్ణ. స్నేహితురాలి దగ్గరికెళ్ళొచ్చిన దగ్గర నుండి దీర్ఘాలోచనలో పడింది సుగుణ. మొదటగా తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి. తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా తనకి తెలుసు. కుట్ల సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాపుకి అమ్మి తన పొట్ట తాను పోసుకోగలదు. అప్పుడింకా ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించినా గెంటేసినా తనకు బాధ లేదు. అవును, తన భవిష్యత్తుకు సరైన బాట తనే వేసుకోవాలి. తన ఆలోచనల్ని ఇవాల్టి నుండే ఆచరణలో పెట్టాలి. మనసులోనే స్థిర నిశ్చయానికొచ్చిన సుగుణ లేచి లోనికెళ్ళి, అమ్మా, నేను కుట్టు సెంటర్కెళ్తాను చెప్పేసి ఇల్లు దాటింది. తమనడక్కుండా ఏనాడు గడప దాటి బయటికెళ్లి ఎరుగని కూతురు అలా స్వతంత్రించి తమ మాట కోసమన్నా చూడకుండా బయటికెళ్తున్నందుకు రామనాథం, జానకమ్మ ఆశ్చర్యపడ్డారు. ఇంత తెగింపు దీనికెక్కడ్నించొచ్చిందండి? మొన్న సుబ్బరాయుడు ఇంటికెళ్ళొచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఉన్నదిగా ఆ టక్కులాడి స్వర్ణ, దీనికేదో నూరు పోసినట్టుంది. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెరిపిందన్న సామెత ఉంది కదా. రానియండి, ఇది ఇంటికొచ్చాక చెబుతాను దీని పని. కోపంతో రుసరుసలాడిపోతోంది జానకమ్మ. పోనీలేవే, 24 గంటలు ఇంట్లో ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది ఎవరికైనా. అది కుట్టు నేర్చుకోవడానికే గాని ఊరి మీద బలాదూరు తిరగడానికి కాదుగా. పైగా కుట్టు పనేదో బాగా నేర్చుకుందనుకో, ఇంట్లో టైలర్కిచ్చి డబ్బు కూడా తగ్గుతుంది మనకు. ఇదిగో జానకి, అమ్మాయిని మరీ కట్టడి చేశామనుకో, కట్టుబాట్లు తెంచుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇలాగే చూసి చూడనట్టుగా ఊరుకుంటే ఏ గొడవ ఉండదు. అయినా ఇంట్లో పనంతా చేసి వెళ్ళింది కదా, ఇంక నీకేం ప్రాబ్లం? భర్త నచ్చ చెప్పేసరికి తమాయించుకుంది జానకమ్మ. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికెళ్లిన సుగుణ మధ్యాహ్నానికి ఇంటికి చేరింది. రామనాథం, జానకమ్మ కూతుర్ని చూసి మతి చెల్లించిన వాళ్లలా ఉండిపోయారు. పెళ్లి కూతురు అలంకరణలో, మెడలో తాళితో, పక్కన భర్తతో తమ ఎదుట నిలబడ్డ సుగుణను చూడటంతో ఆ షాక్తో ఎక్కడ వాళ్ళక్కడే స్తబ్దుగా ఉండిపోయారు కాసేపు. తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమై ఎత్తింది జానకమ్మ. ఎంతకు తెగించావే పాపిష్టిదానా! ఇలాంటి కాని పనిచేసి మా పరువు తీసి బజార్న పెడతావా? అసలు ఇలాంటి పనిచేయడానికి నీకెంత ధైర్యం, తెగింపు ఎలా వచ్చాయే? నడు, తక్షణం నా ఇంట్లోంచి కదులు. నువ్వసలు నాకు పుట్టలేదనుకుంటాను. అమ్మా, కన్నవాళ్లు గదా, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము. మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాము. మీరు తలదించుకునేంత కాని పని చెయ్యలేదు నేను ఉప్పు కారం తింటున్న మనిషినే. నాకు కోరికలు, ఇష్టాలు ఉంటాయి. వాటికి సమాధి కట్టేసి జీవచ్ఛవంలా బ్రతికా నిన్నాళ్ళు. మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారో అనుకున్నాను కాని కన్నవాళ్లే కసాయి వాళ్లలా మారుతారని ఊహించలేదు నేను. మీ కన్న కూతురిగా నేను మీ పట్ల బాధ్యతగా నడుచుకున్నాను. నాకు భర్త, ఓ ఇల్లు, సంసారం, పిల్లలు కావాలి అనుకున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఈయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఎందుకు నాన్న అలా చూస్తున్నావు? తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యతారహితంగానే ప్రవర్తించారు. పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికొచ్చే వరకు ఎదురుచూసి ఆ పైన ఆ మొక్కను నరికి బయట పారేసినట్టు నేను చేసే చాకరీ పనికొస్తుందిగాని నేను సుఖపడ్డం పనికిరాదు మీకు. నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం. నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదకాలు వదులుకోవాల్సి వస్తుందని మీ బాధ. దానికే అందంగా విధవకి తిరిగి వివాహం చేసే ఆచారం మన ఇంటా వంటా లేదంటూ ఈ ఇంట్లో పర్మనెంట్ పని మనిషి ముద్రవేసి పడేశారు నన్ను. గెల నరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని దాన్లా పడుండాలని మీ ఆలోచన. ఇంతవరకు ఎలా బతికినా ఇహ ముందు అలా బతకడానికి మనస్కరించకే. నా జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉండాలని ఆశపడే. నా దారి నేను చూసుకున్నాను. నేను చేసిన పని మీకు కష్టం కలిగిస్తే
దానికి నేను బాధ్యురాలి కాదు. నన్ను నన్నుగా అర్థం చేసుకుని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం. మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకు నచ్చారు. ఆయన సహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుందన్న నమ్మకం నాకుంది. అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగినయ్యాను. ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాపు పెట్టాలి అనుకుంటున్నాము. దానికి గవర్నమెంట్ లోన్ కూడా శాంక్షన్ అయింది. మయూరి సినిమా థియేటర్ పక్కనే మా ఇల్లు. అమ్మా, నాన్న, మీకెప్పుడు మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి. ఇక మాకు సెలవు ఇప్పించండి. తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటకొచ్చేసింది సుగుణ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.